అసలు ఏం కనపడుతుంది అక్కడ చీకటిగా ఉంటుంది. ఫ్రెండ్స్, చికెన్ శుభ్రంగా కడిగి పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత మనము చికెన్ని యాడ్ చేయాలి. తర్వాత పేస్ట్ సిద్ధం చేశాను. ఫ్రెండ్స్, బనానా జ్యూస్ కోసం పంచదార, బనానా, పాలు వేసాను. గ్రైండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జ్యూస్ రెడీ అయింది. సర్వ్ చేసుకుందాం. బనానా జ్యూస్ రెడీ అయిందండి. జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, బూస్ట్ వేసాను. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అవుతుంది. బాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నూనెలో వేగాక చికెన్ కూడా వేసాను. అందులో ఉప్పు, పసుపు వేసి టమాటో ముక్కలు వేసి మగ్గాక మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసాను. ఆ పేస్ట్ కూడా బాగా వేగాక కారంని యాడ్ చేసి కొత్తిమీర వేసి ఉడికించానండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని తీసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది.